నేను నీకంటే బెస్ట్ పొజిషన్లో ఉన్నాను. నీ ఇంట్లో నీ స్థానం కన్నా నా స్థానమే బాగా ఉందని అందరూ నన్ను మెచ్చుకుంటున్నారని నువ్వు కుళ్ళిపోతున్నావు కదా అని అంటూ ఉంటుంది. సత్య అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక క్రిష్ కూడా సంధ్య ఆడిన మాటలకి ఫీల్ అవుతూ ఉంటుంది. నీతో నువ్వు నన్ను అందరూ పొగుడుతూ ఉంటే, నన్ను మెచ్చుకుంటుంటే నువ్వు చూస్తూ ఉండలేకపోతున్నావు, కుళ్ళు చూపిస్తున్నావు అని సంధ్య అనేసరికి ఏం మాట్లాడుతున్నావు అని సత్య అయితే చెయ్యి ఎత్తబోతూ ఉంటాడు. ఆగు క్రిష్ అనేత అంటూ ఉంటుంది సత్య అలా అనేసరికి క్రిష్ అయితే ఆగిపోయి అలా చూస్తూ ఉంటాడు. సత్య అయితే సంధ్య ఆడిన మాటలకి ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక సంజయ్ అయితే ఒక దగ్గర పడుకొని ఉంటే అక్కడికి వెళ్ళి భైరవి అయితే తల నిమురుతూ ఉంటుంది. అలా నిమ్మరగానే సంజయ్ అయితే అలా లేస్తూ ఉంటాడు. లేవగానే ఏంటి పెద్దమ్మ అని అంటూ ఉంటాడు. నాన్న నువ్వు మాట్లాడింది నేను విన్నాను అని చెప్పి అంటూ ఉంటుంది సంజయ్. అలా అనేసరికి భైరవి ఒకసారిగా సంజయ్ని అయితే హక్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నేను క్రిష్ ప్లేస్లో ఉండాలి, క్రిష్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి, అది నువ్వే చేయాలి అమ్మ అనేత అంటూ ఉంటాడు సంజయ్. నాకు ఇప్పుడు క్రిష్ ఉన్న స్థానం కావాలి, క్రిష్ని ఎలా అయినా ఇంట్లో నుంచి నువ్వే పంపేయాలి, అది నీకే సాధ్యం అని చెప్పేసి సంజయ్ అయితే భైరవితో అంటూ ఉంటాడు. ఇక సంధ్య ఆడిన మాటలకి సత్యవును క్రిష్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక క్రిష్ ఏం మాట్లాడాలో తెలియక షాక్ అవుతూ ఉంటాడు. ఇక మహాదేవయ్య అయితే క్రిష్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాడో లేదో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.